వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాత్మా గాంధీ పేరు ఎందుకు చేయవచ్చు? నరేగా ఉండే మహాత్మా గాంధీ ఏది రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉండే, ఎండాకాలం 4 ఏళ్ళు పనులు ఉండకపోతుంటే, నీళ్లు లేక, పంటలు లేక, ఉద్యోగం లేక, పనులు లేకుండా పనులు కల్పించేదానికి ఆ రోజులలో అనంతపూర్లో వచ్చి చనిపోయినటువంటి వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇచ్చినప్పుడు అడిగింది ఎందుకు చనిపోతున్నారంటే తిండి లేక ఆఖరు మట్టి కూడా తింటున్నారనే ఆలోచనతో మేము ఇస్తున్నాం అంటే ఆమె ఆలోచన అరే ప్రజలు తిండి లేక చేస్తారా, ఇది చాలా పెద్ద అన్యాయం అని మన్మోహన్ సింగ్ తోటి మాట్లాడి ఆ రోజులలో మహాత్మా గాంధీ పేరు మీద కార్యక్రమం పెట్టి సాఫీ కదా అన్ని డబ్బులన్నీ ఢిల్లీకి వెళ్ళి వస్తుండే. ఇప్పుడు ఏం చేస్తున్నారు 60% ఆల్రెడీ 40%. దానికంటే గ్రామ సభలు కాదట, ఢిల్లీ వాళ్ళు చెప్తాడు ఈ కార్యక్రమం చేయి, ఈడ బైదవు, ఈడ రోడ్ వేయి, ఈడ నీళ్ళు అంటున్నారు. ఎట్లయితుందండి? గ్రామ సభలు అంటే గ్రామాలలో పరిస్థితులను బట్టి ఏ పని ముందు అనేది చూస్తారు. దాన్ని తీయవలసిన అవసరం ఇంకా మీదకెళ్ళి అంటున్నారు. మీరు పెట్టుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏది మన ఎయిర్పోర్ట్ ఉంది కదా శంషాబాద్లో, దాని పేరు మీరు పెట్టుకోండి, మహాత్మా గాంధీ పెట్టుకుంటారా, ఇందిరాగాంధీ ఇది తప్పండి. ఆల్రెడీ ఆడ పేరున్నది రాజీవ్ గాంధీ, గతంలో కూడా ఎన్టీ రామారావు ఉన్నారు, ఏం లేదు రాజీవ్ గాంధీ. దాన్ని కూడా పేర్లు చేంజ్ చేసేందుకు వచ్చిన 60 పరుషుల జీవితాలలో మార్పు తేండ్రి, పేర్లు మార్పు కాదు. మహాత్మా గాంధీ ఏం తప్పు చేసిండు చెప్పు? సౌత్ ఆఫ్రికాలో కోట్ల రూపాయలు సంపాదిస్తుండే లాయర్గా, బిగ్ లాయర్గా, అదంతా వదులుకొని ఇది అన్యాయం, మనం కూడా మానవులమే, ఇది వ్యత్యాసం ఏందని ఇండియాకి వచ్చి భారతదేశానికి వచ్చి ఒక కట్టె లేకుండా ఒక తుపాకీ లేకుండా ఈ దేశాన్ని యునైటెడ్ చేసి బ్రిటిష్ వారు పంపించిండ్రు. అదే సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు తెలుసా? ఆ రోజులలో మనం బ్రిటిష్ వారి వ్యతిరేకంగా సైన్యం తయారు చేద్దాం, యుద్ధం చేద్దాం అన్నాడు. కానీ ఆయననే అన్నాడు ఏది రంగుల్లా రేడియోలో చెప్పిండు, ఈయన జాతి పిత, జాతినంతా ఏకం చేసి ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలున్నా చేసిండు కాబట్టి ఈయన జాతి పిత. అదేవిధంగా పెరియార్ రామస్వామి ఏమన్నాడు తెలుసా? భారతదేశం కాదు గాంధీ దేశం పెట్టాలన్నాడు ఆ రోజులలో. కనుక ఎందుకు ఇవన్నీ అంత పెద్ద నాయకునికి అవమానం చేయడం? మరి గతంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళే కదా అందరికీ తెలుసు నాథురామ్ గోడ్సే ఎవరిని చంపిండని. ఇప్పుడు కొత్తగా ఆయన పేరు మీద ఎందుకురా మీకు కోపం? మీకెందుకు? ఏం తప్పు చేసిండని? స్వాతంత్రం తేవడం తప్ప? స్వాతంత్రం గురించి పోరాడింది తప్ప? స్వాతంత్రం తెచ్చినందుక మీరు ఇనామీ ఇస్తున్నారు? ఇది ఎవడన్నా పని చేస్తే వానికి ఆ శబాష్ అంటారు, వీళ్ళు ఉంటాయే ఆయన తీసేస్తున్నారు. కనుక ఇప్పటికన్నా వాళ్ళ ఆలోచన మళ్ళీ అదే కాకుండా నేను బీసీ నాయకుడిగా మా ముఖ్యమంత్రి అన్నాడు, ఇవన్నీ మాటలు కాదు, నువ్వు కేంద్రంలో మంత్రి ఉన్నావు, నువ్వు కూడా ఆర్ఎస్ఎస్కి వెళ్ళి వచ్చినావు కనుక మీకు దగ్గర సంబంధాలు ఉన్నాయి కనుక నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకో, మేము అన్ని పార్టీలలో పోయి అడుగుతాం, రెడీగా ఉన్నాం. మేము గతంలో ముఖ్యమంత్రి ఏం చేసిండు, అసెంబ్లీలో బిల్ పాస్ చేసిండు, అన్ని అయిపోయినాయి. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి ధర్నా కూడా చేసిండు రేవంత్ రెడ్డి. ఇంకేం చేస్తాడు? నువ్వు తీసుకో, మేము అందరం వస్తాం. ఆల్ పార్టీ అంటూ మీరు రాకపోతే గాలి పోతుంది కదా. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, మేము కూడా గతంలో ఏదన్నా అన్యాయం జరిగితే మేము ఏది రాజీవ్ గాంధీ దగ్గర తోలుకపోయేది, అంతకుముందు పండిట్ జవహర్లాల్ నెహ్రూ తోలుకోపోతుంది. ఎందుకంటే ఇది ఒక కల్చర్, ఇది ఒక పార్టీ నాయకుడు దేశంలో పెద్ద నాయకుడు ఉంటే ఆయననే తోలుకపోవాలి. ఇప్పటికన్నా నా మిత్రుడు ఎవరు కిషన్ రెడ్డి గారిని చెప్తున్నాం, అందరినీ తీసుకుపో. ఆ ఇష్యూ అదేవిధంగా ఎప్పటి వరకు అయితే మన కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది, ఇంత పెద్ద అవమానం ఎక్కడ? గతంలో పండిట్ జవహర్లాల్ను అవమానం చేశారు, అంబేద్కర్ను అవమానం చేస్తారు అమిత్ షా. ఇప్పుడు ఆఖరి గాంధీని కూడా అమ్మ పేరు తీయడంలో రామ్ అనేటానికి వ్యతిరేకం కాదు, రామ్ భగవంతుడు, నా పేరే హనుమంతుడు. పాయింట్ అది కాదు, ఉన్న పేరును తీయడానికి ఉద్దేశమైంది, దానికి అది తీయలేదు. మహాత్మా గాంధీ టాలెంట్ ఉన్నోడు ఎవడు లేడు ఈ దేశంలో, కుల్లా చెప్తున్నా నేను, ఆయన తీయలేదా? అరే మహాత్మా గాంధీ ఎక్కడ? మహాత్మా గాంధీ ఏది దేశానికి జాతిపిత తెచ్చుకుని ఆయనతో అవమానం చేస్తే మేము ఎట్లుకుండాలి అని గ్రామాలలో తిరగాలి. నిన్న వారణాసిలో ఎన్ఎస్ఏ పిల్లలు గొడవ చేస్తే వాళ్ళని బాగా కొట్టడం, వాళ్ళందరూ బిల్లు వాపసు తీసుకో, తప్పేమున్నది? మాకు అన్యాయం జరుగుతుందని అడుగుతున్నారు. అదే ప్రోగ్రామ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇక్కడ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా తీసుకుని, దీని తర్వాత మేము తప్పనిసరిగా గ్రామాలలో తిరుగుతాం. ఈ బిల్లు రిటర్న్ అయ్యి ఆ పేరు వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది.